ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరికి ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, ఎప్పుడైతే మనం దేవుని మాట ఆలకిస్తామో, అప్పుడు తప్పక నా దేవుడు శీఘ్రముగా మనలను దీవిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు మనుషుల మాట వింటే దీవించబడలేవు, నువ్వు మనుషుల మాట వింటే ఆశీర్వదించబడలేవు. ఈరోజు బంధువుల మాట వింటే నువ్వు దీవించబడలేవు. ఈరోజు దేవుని మాట వింటే తప్పక నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంతకాలం మనుషుల మాట వింటావు? ఎంతకాలం మనుషుల మాట విని ఆగిపోతావు? నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీవెవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప సూచక్రియలు నా దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుని మాట వినిన ఎడల కింద దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రెలు, మేకలు దీవించబడతాయి. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారము దీవించబడుతుంది, నువ్వు చేస్తున్న ఉద్యోగము దీవించబడుతుంది, నీ గర్భఫలము, నీ భూఫలము దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతాయి. సడన్గా నీ భూములకు ఒక రేట్ రాబోతుంది. సడన్గా పనికి రాని భూమి కూడా ఒక వెలకట్టలేని విధంగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? దేవుని మాట వినినప్పుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని మాట విను, తప్పక నా దేవుడు దీవిస్తాడు. ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నావా? తప్పక నా దేవుడు నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. ఈరోజు ఉద్యోగం లేక బాధపడుతున్నావా? తప్పక దేవుని మాట వింటే తప్పక నా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నీ జీవితంలో గొప్ప సూచక్రియలు జరిగించడానికి నా దేవుడు సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి. నువ్వు ఏ స్థలంలో తలదించుకున్నావో, ఏ గ్రామంలో తలదించుకున్నావో, ఏ బంధువుల మధ్యలో తలదించుకున్నావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో తలదించుకున్నావో, ఈరోజు నీ తల ఎత్తబడబోతుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు దేవుని మాట వింటే అన్ని విషయములలో నువ్వు దీవించబడతావు. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా. తండ్రి, మీ మాట వింటే అన్ని విషయాలలో దీవించబడతామని చెప్పి మీరు చక్కని రీతిలో మాట్లాడారు ప్రభువా. ఈ తండ్రి శ్రచ ఉదయకాల సమయంలో వ్యవసాయం చేస్తున్న వారిని దీవించి ప్రభువా, తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించి ప్రభువా, తండ్రి ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభువా. అప్పులతో ఉన్న వారి అప్పులు తొలగించండి నాయన. నీ కృపతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతురమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజంతా కూడా మీరు ఆనందాలతో, ఆయుర ఆరోగ్యాలతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.